తెలంగాణ. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్ ఎంతో బాగా నచ్చింది. ఈ హైడ్రా కమిషన్ అంటూ ఏపీ రంగనాథం సార్కి దీనికి చీఫ్గా అపాయింట్మెంట్ చేసి ఈ హైడ్రా కమిషన్ వల్ల మన పర్యావరణానికి వాతావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. లేకపోతే గతంలో ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఎట్లా పొల్యూషన్ అయ్యి ఎట్లా ఇబ్బందికరంగా బాధపడుతున్నారో అలా కాకుండా ముందు ఆలోచనతో ముందటి ఆలోచనతో ఒక అడుగు ముందుకేసి ముందే మన తెలంగాణని కాపాడుకోవాలి, మన చెరువులని కాపాడుకోవాలి. 7,000 చెరువులలో 700 చెరువులు ఉన్నాయంటే 90% వరకు ఆల్రెడీ అయిపోయినాయి. ఇప్పుడు భూ కబ్జాదారులని అడ్డుకోవాలి. మళ్ళీ ఒక్కసారి భూ కబ్జా చేయాలంటే వాళ్ళ గుండెల్లో బొగ్గులు వాడాలి. ఇప్పుడు ఈరోజు తెలంగాణలో కబ్జాదారుల గుండెల్లో హైడ్రా అంటే అదొక భయం అనేది మామూలు భయం కాదు. ఇలాంటి భయం అనేది ఒక 10 ఏళ్ల కిందట ఉండుంటే మనకు చుట్టుపక్కల ఉన్న ఏ చెరువు కానీ ఇలాంటి కబ్జాకు గురి అయ్యేది కాదు. ఈరోజు ఇంత ఇబ్బంది పడే జనాలు ఇప్పుడు చాలా మట్టుకు ఏమైందంటే కబ్జాలు చేసింది మంచి డబ్బున్న వాళ్ళు, భూ కబ్జాదారులు. పేద ప్రజలకు 100 గజాలు 50 గజాలు ఇట్లా చేసి అమ్మినోళ్ళు. అలా కాకుండా నిన్న ఎన్ కన్వెన్షన్ అలాంటి కులగొట్టింటుంది బిల్డర్స్. ఇలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితిలో వదలొద్దు. ఎందుకంటే ఎంత ఆస్తి ఉన్నా కూడా ఇంకా చెరువులు కబ్జాలు చేసి పేద ప్రజలకు ఇబ్బందులు పెట్టే పరిస్థితులు చేసి ఇలాంటి దుర్మార్గుల గుండెల్లో నిద్రపోవడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం చాలా మంచి ప్రయత్నం. ప్రజల కోసం మనం ముందు ఇంకా ఈ ప్రయత్నం చేయకపోతే చెరువు అనేది కాదు ప్రజల్లోకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ప్రజలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెప్పి వీళ్ళు